హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా వాళ్ళ బ్లాగ్ వచ్చేసి ఇంకా డైలీ బ్లాగ్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ ఛానల్ వచ్చి దీక్షి ఐడస్ బ్లాగ్స్ అండి. సో ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే చేస్తాను. అసలు ఇంట్లో ప్రస్తుతానికి వంట ఏం చేయలేదు. బయట నుంచి అయితే ఇంకా పూరి తెచ్చుకున్నారు. సో పూరి తింటారు అనమాట. ఆల్రెడీ ఫ్రైడ్ రైస్, ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే చేయించుకొని తీసుకుని వచ్చాడు అనమాట. ఇంక మా వారైతే ఇంకా నైట్ డిన్నర్ ఇంక ఇదే. సో పిల్లలు అయితే ఇంకా పూరి తింటున్నారు ప్రస్తుతానికైతే. ఇంకా మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటది అనేసి ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అదిగోండి, ఏం తింటున్నావు నాన్న? పూరి తింటున్నావా? మీకు పెడతారేమని అడగండి. వాళ్ళకి పెడతావా? వాడైతే మంచోడండి. ఏది పెట్టినా చక్క కాదనరు ఎవరు, బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరు ఏది అడిగినా సరే చక్కగా అంతట్లో ఇంత అన్నా తీసి పెడతా ఉంటాడు అడిగినందుకైనా. సో అది ఆ మంచి క్వాలిటీ అనేది ఉండాలి ప్రతి ఒక్కరిలో. సో ఇంకా ఏమీ లేదండి, ఈవినింగ్ రొటీన్ చెప్పాను కదా, షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్ గా అయితే ఒక 5 minutes 6 minutes లో అయితే తీద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఛానల్ అయితే ఇంకా షార్ట్స్ అయితే ఇంకా అప్లోడ్ చేయడం వల్ల అయితే ఇంకా లాంగ్ వీడియోస్ కొంచెం రీచ్ అనేది తగ్గిద్ది. నేను ఎక్కువగా షార్ట్స్ వీడియోది ఇంకా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ వీడియోలు అంత వెళ్ళట్లేదు. ఫుల్ వీడియోలు నార్మల్ గా తక్కువగానే పెట్టాను. ఈ ఛానల్ వచ్చేసి రీసెంట్ గా స్టార్ట్ చేశాను. ఒక 2 months అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి, దీక్షి ఐడస్ బ్లాగ్స్. సో ఇంకా ఈ ఛానల్ వచ్చేసి డైలీ బ్లాగ్స్ ఉంటాయి. అండ్ నాకు కొన్ని తెలిసిన చిన్న చిన్న టిప్స్ కూడా ఇంకా బ్లాగ్స్ రూపంలో పెడతా ఉంటాను. సో తప్పకుండా వీడియోస్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాదు ముందు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నచ్చితే మాత్రం చివర్లో చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. ఇంక ఇప్పుడైతే పిల్లలైతే ప్రస్తుతానికి అయితే పూరి తింటున్నారు. సో ఈ రోజు సెకండ్ సాటర్డేనే కాకపోతే ఆయన సౌండ్ చేయక. సో మొన్న అంటే ఎలక్షన్స్ అనేసి ఇంకా హాలిడే ఇచ్చారు మొన్న. ఇంకా హాలిడేని సెకండ్ సాటర్డేకి స్కూల్ కంటిన్యూ చేసేద్దాం అనేసి అనుకున్నారు. అసలు ఆ స్కూల్కి సెలవని నిన్న ఈవినింగే తెలిసిపోద్ది. రేపు మార్నింగ్ సెలవనంగా ఈ రోజు ఈవినింగ్కే తెలుస్తుంది అనమాట. సో సడన్ గా అయితే స్కూల్ ఉందన్నారు. నేనైతే ఇంకా డైలీ ఎప్పుడు రెడీ చేసేద్దాం అనేసి ఇంకా మార్నింగ్ లేసాను అనమాట. సో డౌట్ గా అయితే లేసాను. సో అయినా సరే ఇంకా ఉందలనేసి వెళ్తే 7:30కి అట్లాగా మెసేజ్ వచ్చింది. సో స్కూల్కి హాలిడే అనేసి. సెకండ్ సాటర్డే కదా, ప్రతి స్కూల్కి హాలిడేనే ఉంటుంది. సో సడన్ గా ఏంటి సెకండ్ సాటర్డే స్కూల్ ఉందనేసి నిన్న తెగ ఆలోచించాను. చివరికి అయితే నా ఆలోచన నిజమైంది అనమాట. స్కూల్ అయితే సెలవు ఇచ్చేసారు ఈ రోజు. ఇంటికాడ ఉంటే మా పిల్లలు అయితే బేభత్సంగా అయితే రచ్చ చేసేస్తారు. అసలు ఒక రకంగా కాదండి. సరిగ్గా కూర్చొని తినాలని చెప్తున్నానా? వాడు చూడండి, అసలు ఒక తిండి తినడు, ఏమి చేయడు. మూడొచ్చిందంటే అసలు వద్దన్నా సరే నాకైతే పనులు చేస్తా ఉంటాడు అనమాట. పనుల మీద పనులు అయితే నాకు హెల్ప్ చేస్తానే ఉంటాడు. సో చిన్న పనులు అనమాట. ఏంటో ఇక కూర్చోమంటే కూర్చోంటాడు. నాకు తగిలిస్తే మాత్రం చక్కగా కూర్చుంటాడు అప్పుడైతే. సో అవునా, తగిలించినా రెండు తగిలించినా దెబ్బలు. సరే కూర్చొని తినేసేయి. తర్వాత 8కేమో కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తిందరు. కానీ ఎక్కువ అయితే వేడి చేసేద్దా అనేసి కొంచెం తక్కువగా, అంటే వాళ్ళకి సరిపడా కొంచెం అయితే సరిపోద్ది అనమాట. ఇంక అన్ని తినాలండి. సో ఇదనమాట వీడియో వచ్చేసి. సో తప్పక మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. సో ఈవినింగ్ అయితే పని అయితే అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ రొటీన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ సెల్ఫ్ చూసారా? ఈ సెల్ఫ్ చూస్తే అసలు నాకు ఎంత గలీజ్గా అనిపిస్తుందో. కాకపోతే మనం ఏది తెచ్చినా సెల్ఫ్ లో పెడుతూనే ఉంటాము. ఈ సెల్ఫ్ కొంచెం ఒక రోజు అయితే వీడియో తప్పకుండా తీతాను. సో ఎట్లా ఏంటి అనేసి. సో ఎంత గందరగోళంగా ఉంటది అంటే అంత గందరగోళంగా ఉంటది అనమాట ఈ సెల్ఫ్ అయితే. చూడండి, అద్దాలు గాని, పౌడర్ టిన్లు కానీ, ఇంకా బుక్స్ కానీ, పెన్నులు కానీ, బెల్లు కానీ, చిన్న క్యాజువల్ గా యూజ్ చేసే మాత్రం అట్లా పెట్టేస్తూ ఉంటాను అనమాట. అంత చిరాగ్గా అనిపిస్తుంది. అంటే నాకైతే ఇంత సర్దినా సరే నేనే పెట్టేస్తాను. సో మళ్ళీ క్లియర్ చేసుకోవాలి. సరే, నేనే క్లియర్ చేస్తాను. ఈ టిప్ కూడా అసలు అస్తమానం సెల్ఫ్ లోకి ఇట్లా వేస్టేజ్ అంతా వెళ్లకుండా ఎట్లా పడితే ఎలా ఉంటే నీట్ గా ఉంటది అనేసి ఒక వీడియో అనేది తప్పకుండా అయితే పెడతాను అనమాట. తప్పకుండా చూడండి. సో ఇంక ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి. సో సరదాగా అయితే మా పిల్లలతో స్పెండ్ చేస్తున్నాను. పూరి తింటున్నారు ప్రస్తుతానికైతే.
సో స్నానం అయితే చేయించేసాను. హోంవర్క్ అంటే ఈరోజు హాలిడే కదా, హోంవర్క్ ఏం చేయలేదు నాన్న, స్లేట్ ఏంది ఇది. సో ఏబిసిడీలు రాయమని చెప్పాను స్నానం చేసినాక. ఏబిసిడీలు పలక మీద మా బొడ్డోడిని అయితే రాయమని చెప్పాను. సో ఒక 10 టైప్స్ అయితే రాయమని చెప్పారనమాట. ఇలా రాసి చేరిపేశారు. పెద్దోడేమో ఇంకా బుక్స్ హోంవర్క్ ఎగ్జామ్స్ అంట మండే నుంచి, ఇంకా హోంవర్క్ ఇవ్వలేదు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వమని చెప్పాను. ఈరోజు హాలిడే కదా, నిన్న ఏమీ హోంవర్క్ ఇవ్వలేదు. నిన్నేమో బెలూన్స్ డే ఫంక్షన్ చేశారనమాట. ఇంకా 5లో ఉన్నారు, హోంవర్క్ ఏమి ఇవ్వలేదు. సో చూసారు కదా, ఇంకా మా ఈవినింగ్ రొటీన్ ఇదనమాట సింపుల్గా అయితే. సో హాయ్ చెప్పండి నాన్న, ఇది న్యూ ఛానల్ అండి, తప్పకుండా మీ సపోర్ట్ కావాలి. దీనికైతే సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. సో ఈ ఛానల్ డైలీ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో నాకు స్టార్ట్ చేయడం ఇష్టం అనమాట. ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది, ఎక్కువగా అయితే ఫుల్ వీడియోలు పెట్టారనమాట. అందులో నాకు ఆటోమేటిక్గా రీచ్ అయితే వచ్చేసిందండి. వచ్చినట్టయితే అట్లా తగ్గింది. సో అది ఇంకా అట్లా వదిలేసి నెక్స్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇదన్నా ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే తొందరగా అయితే రీచ్ అయిపోతాను. స్టార్టింగ్లోనే ఉన్నాను, జస్ట్ ఈ ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఓకేనండి, ఈవినింగ్ అయితే మా పిల్లలకైతే ఇంకా చెప్పాను కదా పూరి తింటున్నారు. అండ్ డిన్నర్ అయితే ఇంకా ఏమీ వండట్లేదు. మార్నింగ్ రైస్ ఉంది. సో రైసును మార్నింగ్ కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ చేశారనమాట. మధ్యాహ్నం అయితే ఇంకా అదే ఉంది. సో మార్నింగ్ రైస్ కొంచెం మిగిలింది. ఇంకా ఇప్పుడు వంట ఏమీ చేయట్లేదు. జస్ట్ ఇంకా ఈ పూరి ఫ్రైడ్ రైస్, కొంచెం రైస్ ఉంది, కొంచెం ఎగ్ కర్రీ ఉంది. సో వీటితో అయితే ఈ పూటకైతే సరిపెట్టేస్తాను. సో నిజం అనుకుంటారు, అదే ఇప్పుడు నేను చెప్పేది నిజం అబద్ధం అనుకుంటారు. సో ఇప్పుడైతే కిచెన్లోకి అయితే మీకు చూపిస్తాను. కొంచెం రైస్ మిగిలింది అండ్ కొంచెం కర్రీ మిగిలింది అనమాట, చూపిస్తాను రండి. సో ఇదిగోనండి, ఇంకా కొంచెం రైస్ ఉంది, అలాగే కొంచెం ఉల్లిపాయలు కోడిగుడ్డు కర్రీ చేశాను మధ్యాహ్నం. ఇదిగోండి కూర అలాగే ఉంది. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ వండట్లేదు. ఇంకా ఇవైతే ఈ పూటకైతే సరిపోతాయి, చూసారు కదా. సో ఓకేనండి, ఇంకా పిల్లలు అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు. సో ఇదేనండి వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. ఓకేనండి, బాయ్.